హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో పాపకి పాలు బ్రెడ్ తినిపించిన దగ్గర నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ చెప్పు. ఏం తింటున్నావే నువ్వు? అది ఏం తింటున్నావు చెప్పు. బ్రెడ్ కదా, చెప్పు. బ్రెడ్ తింటున్నా చెప్పు. నావే అది ఏం తింటున్నావు చెప్పు. ఏం తింటున్నావు చెప్పు. సో ఇప్పుడైతే ఇంకా పనులన్నీ కూడా అయిపోయినాయి. సో ఈరోజు వెల్లిగడ్డ కారం చేద్దాం అనుకుంటున్నాను. సో రోటీలోకి అలాగే మినప రోటీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కారం వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, నేను చూపించే విధంగా చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు ఫుడ్ పోతలేదు అనే అప్పుడు మనకి ఇలా కారం తీసుకొని మనం తిన్నట్టయితే మస్తు టేస్ట్ వస్తుంది. అలాగే సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ వెల్లుల్లి వేసి కొంచెం షుగర్ వేసి వాటిని మంచిగా దంచేసుకొని ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం రోటీలోకి లేదా వేడి వేడి రోటీ చపాతీలోకి ఆయిల్ వేసుకొని తిన్నామనుకో మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మనకి ఫీవర్ అట్లా ఉందనుకో మనము ఇట్లా ఈ కారం చేసుకొని తిన్నామనుకో మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా నేనైతే ఇలానే చేస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా. మనం మినప రొట్టెలు చేసినప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా అందరు చేస్తారు, వెల్లుల్లి అండ్ కారం ఉప్పు వేసి దంచేసుకొని ఆయిల్ వేసుకుంటారు అనమాట. అట్లా కాకుండా కొంచెం షుగరు అలాగే కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని మీరు దంచేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈరోజైతే వెల్లుల్లి కారం అయితే చేసి ముందే పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజైతే వెల్లుల్లి కారం అయితే పక్కన పెట్టేస్తున్నాను చేసేసి. సో ఆ తర్వాత చాలామంది మనకి ఈ వింటర్లో అయితే చాలా మన స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. సో అట్లా కాకుండా మనం స్కిన్ని కాపాడుకోవాలి అలా అన్నప్పుడు ఓన్లీ ఫేసే కాదు మన హ్యాండ్స్ కూడా బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నేనైతే మీకు డీటెయిల్స్గా చూపిస్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీరు ఇట్లా ట్రై చేసిండ్రు అనుకో మీకు మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ అవైలబుల్గా ఉండే ఇంట్లో వస్తువులతోనే నేనైతే మీకు ఈ ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను. చూపించడమే కాదు నేను పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం పసుపు తీసుకొని వేయించుకోవాలన్నమాట. మనం ఇట్లా వేయించుకోవడం వల్ల మన స్కిన్ అనేది వైట్ అవుతుంది. మనకి పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఫేస్ అంతా డ్యామేజ్ ఉన్నా కానీ, హ్యాండ్స్ ఇప్పుడైతే వింటర్ అయితే మనకి హ్యాండ్స్ అయితే పలుగుతూ ఉంటాయి కదా. సో అట్లా వలగకుండా మనకి నీట్గా అవ్వాలి, వైట్గా అవ్వాలంటే మనం తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని అయితే మీరు అందరూ కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మన స్కిన్ బ్లాక్ అయింది లేదా మొత్తం స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనుకుంటారు కదా. సో అట్లాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని అయితే మీరు ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు పసుపు నార్మల్గా మన పసుపుని మొత్తం ఇట్లా బ్లాక్ అయ్యే వరకు వేయించాలి. పక్కా మీరు అసలు మిస్ అవ్వకండి. కొంచెం మనకి అటు ఇటు అయినా కూడా స్కిన్ అనేది గ్లోయింగ్ అవ్వదు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా వినండి. మంచిగా పసుపు అనేది బ్లాక్ అయ్యేంత వరకు వేయించి ఆ తర్వాత అందులో కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం నిమ్మకాయ, మీరు మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు పెరుగు, టమాటా వేసేసుకోవచ్చు. లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. పెరుగు, టమాటా ప్యూర్ ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మనం పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి నార్మల్గా పసుపు అవసరం లేదు. ఓన్లీ మంచిగా ఈ మిక్సీని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని మంచిగా మనం మిక్స్ చేసుకొని మన ఫేస్కి కానీ మన బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఫేస్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇలా అప్లై చేసేసుకొని 15 to 20 మినిట్స్ పాటు 15 to 20 మినిట్స్ మన ఫేస్కి మన హ్యాండ్స్కి ఎక్కడ పెట్టుకుంటే అక్కడ మనము ఓన్లీ 15 to 20 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం వీక్లో 2 times అట్లా ట్రై చేసినాం అనుకో నార్మల్గా బ్లాక్ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళు మంచి కలర్లోకి వస్తుంది. వైట్ ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది స్మూత్ అయ్యి గ్లోయింగ్గా మారిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను. సో ఈరోజు డే బ్లాగ్లో అయితే నేను ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మొత్తం అప్లై చేసేసుకున్నాను. సో 15 మినిట్స్ తర్వాత వాష్ నెక్స్ట్ టైం ఉంటాయి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా క్లీనింగ్ అన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ కూడా తోమేసి ఆ తర్వాత నెక్స్ట్ ఈ
ఇప్పటి నుంచి అయితే మార్నింగ్ నుంచి అయితే నేను ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. ప్రెజెంట్ అయితే ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఈవినింగ్ నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓన్లీ చిన్న వ్లాగ్ ఫ్రెండ్స్, చాలా డేస్ అయింది వ్లాగ్స్ పెట్టాక అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే క్లీనింగ్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బ్యూటీ టిప్స్ అయితే మంచిగా షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు బ్యూటీ టిప్స్ మంచిగా. సో నాకు వచ్చిన బ్యూటీ టిప్స్ అయితే పక్క మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మీకు యూజ్ అవ్వాలి కదా. సో నేను యూజ్ చేసి నాకు మంచిగా అనిపించినవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో నేను అవి అంటే బయట చూసి ఏదో చెప్పాను, నేను యూజ్ చేస్తేనే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో పక్క మంచిగా ఉంటేనే చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మీరు అసలు ఏం దిగులు చెందకండి, ఎందుకంటే నేను లేనిపోనివి ఏం చెప్పాను, నేను యూజ్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించిన తర్వాతనే నేను చెప్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ ఏమేమి పనులు ఉంటాయో అందరికీ ఉండే పనులే కదా అని చెప్పేసి షూట్ అయితే చేయలేము ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈరోజు జొన్న రొట్టె అలాగే చిక్కుడుకాయ కర్రీ రైస్ అయితే చేశాను. సో నార్మల్గా నేను చిక్కుడుకాయ కర్రీ కూడా మన వ్లాగ్లో కానీ షార్ట్ వ్లాగ్స్లో కానీ చాలా చేశాను కాబట్టి ఇంకా చూపించలేదు, జస్ట్ నార్మల్గా రోటీస్ చేస్తున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.